హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్పి యూనిటీ. ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్టుగా మీ విఎస్పి యూనిటీతో కొలాబరేట్ అయ్యండి. విశ్వం కంప్యూటర్స్ మీకు కంప్యూటర్స్కి సంబంధించిన వీడియోస్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం కండిషనల్ స్టేట్మెంట్స్ అనే సిరీస్లో భాగంగా ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ చెప్పుకోబోతున్నామండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి మనకు ఇఫ్ ఎల్స్ ల్యాడర్. ఇఫ్ ఎల్స్ ల్యాడర్ అయితే ఈ ఇఫ్ ఎల్స్ ల్యాడర్ ముందు మీరు నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ చదివే ఉంటారు. సో ఇట్ ఈస్ సిమిలర్ టు యువర్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. బట్ ఇఫ్ ఎల్స్ ల్యాడర్ అంటున్నాం కదండి. ఎలాగైతే మనకు నిచ్చెనలో ఒక స్టెప్ తర్వాత ఇంకో స్టెప్, ఇంకో స్టెప్ తర్వాత ఇంకో స్టెప్ ఎట్లయితే ఉంటుందో అట్లా ఇఫ్ ఎల్స్ ల్యాడర్లో ఒక ఇఫ్ ఉంటుంది, ఒక ఎల్స్, తర్వాత ఈ ఎల్స్లోనే ఒక ఇఫ్, మళ్ళీ ఇఫ్కి సంబంధించి ఒక ఎల్స్ పార్ట్, ఆ ఎల్స్లో మళ్ళీ ఇంకొక ఇఫ్ కండిషన్, అట్లా స్టెప్ బై స్టెప్ కనుక ఉంటే దాన్ని ఇఫ్ ఎల్స్ ల్యాడర్ అంటారండి. ఐ హోప్ మీకు కొంచెం ఎగ్జాంపుల్ అర్థమయ్యే ఉంటుంది. నేను మళ్ళీ ఇంకొకసారి క్లారిఫై చేస్తాను. ఎలాగైతే మనకు నిచ్చెనలో ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఇప్పుడు ఈ స్టెప్ బై స్టెప్ మనం ఎక్కుతాం కదండి. అలాగే ఇఫ్ అనేది రాస్తారు మీరు. ఈ కండిషన్ ఫెయిల్ అయితే ఎల్స్ పార్ట్కి వెళ్తారు. ఈ ఎల్స్ పార్ట్లోనే ఇఫ్ ఉంటుంది, మళ్ళీ ఆ కండిషన్ ట్రూ అయితే వెళ్తారు, లేదా ఇంకో ఎల్స్ పార్ట్ ఉంటుంది, అందులో మళ్ళీ ఇంకొక కండిషన్ ఇఫ్ అనేది ఉంటుంది. ఎలాగైతే మనం ల్యాడర్ యూజ్ చేస్తామో అలాగే ఇఫ్ ఎల్స్ ల్యాడర్ అనేది యూజ్ చేస్తారు. దీన్ని సింటాక్స్ చూస్తే మీకు ఇంకా కొంచెం ఈజీగా అర్థమవుతుందండి. ఇఫ్ ఎల్స్ ల్యాడర్ ఈజ్ యూజ్డ్ టు మెన్షన్ మల్టిపుల్ కండిషన్స్ని మనం స్పెసిఫై చేయడానికి ఇఫ్ ఎల్స్ ల్యాడర్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ మనకు డెఫినేషన్ చూడండి. ఇట్ ఈజ్ అ సీక్వెన్స్ ఆఫ్ ఇఫ్ ఎల్స్. నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఒక ఇఫ్ రాస్తారు, ఒక ఎల్స్ రాస్తారు, ఎల్స్లోనే మళ్ళీ ఇఫ్ కండిషన్ ఇస్తారు, అట్లా. ఓకే, అయితే ఇక్కడ మీరు సింటాక్స్ చూడండి ఎలా ఉంది అంటే, ఇఫ్ ఒక కండిషన్ ఇచ్చారు, ఒకవేళ ట్రూ అయితే ఇదే బ్లాక్ ఎగ్జిక్యూట్ చేస్తారు. మనం అనుకుందాం ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, దెన్ ఎల్స్ పార్ట్కి వెళ్తారు. ఎల్స్లో ఇఫ్ కండిషన్ ఉంటుంది. ఇఫ్ దిస్ కండిషన్ ఇస్ ట్రూ, మళ్ళీ మీరు ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ చేస్తారు. లేదు అంటే ఎల్స్ పార్ట్కి వెళ్తారు. ఇట్లా మీకు ఇఫ్ ఎల్స్ అట్లా మీరు కనుక రాస్తే దాన్ని ఇఫ్ ఎల్స్ ల్యాడర్ అంటారండి. ఓకే, దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్తో ఇంకా ఈజీగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో మీరు ఎన్ని ఇఫ్ ఎల్స్ రాయాలనుకుంటే అన్ని ఇఫ్ ఎల్స్ రాయొచ్చండి. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన రియల్ లైఫ్లో మనం ఒక చిన్న నిచ్చెన తీసుకుంటాం ఒక చిన్న బిల్డింగ్ ఎక్కడానికి, పెద్ద నిచ్చెన తీసుకుంటాం పెద్ద బిల్డింగ్ ఎక్కడానికి. అలాగే మీకు స్పెసిఫైడ్ కండిషన్స్ ఎన్ని ఉన్నాయనే దాన్ని బట్టి మీరు ఇఫ్ ఎల్స్ ల్యాడర్ అనేది పెంచుకుంటూ వెళ్ళొచ్చు. అంటే 1 రాయొచ్చు, మీరు 2 రాయొచ్చు, లేదా ఎన్ నంబర్ ఆఫ్ ఇఫ్ ఎల్స్ని రాయొచ్చు ఇఫ్ ఎల్స్ ల్యాడర్స్ని యూజ్ చేసి. మీరు ఇది సింటాక్స్ చూస్తే మీకు కొద్ది వరకు అర్థమైంది. మీరు ప్రోగ్రామ్ చూద్దామంటే, ఇప్పుడు మనం ప్రోగ్రామ్ చూస్తే మనకు ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది. ఈ ఇఫ్ ఎల్స్ ల్యాడర్ని యూజ్ చేసి మనం ప్రోగ్రామ్ ఎట్లా చేస్తామని చెప్పేసి. ఓకే, ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాసానండి. సింపుల్, నేను ఒక ఇంటీజర్ నంబర్ని తీసుకున్నాను, x = 2 అని చెప్పేసి. ఒకవేళ నా x కనుక <0 అయితే అది నెగిటివ్ నెంబర్ అని నేను ప్రింట్ చేస్తాను. లేదు, నెగిటివ్ నెంబర్ కాదు, అంటే <0 ఉంది, కానీ =0 ఉంది. ఒకవేళ =0 ఉంటే నేను ఆ వాల్యూ =0 అని ప్రింట్ చేస్తాను. ఆ x అనేది <0 లేదు, x = 0 కూడా లేదు, దెన్ నేను 1 ఉందా లేదా చెక్ చేస్తాను. అంటే ఇఫ్ x ఈజ్ <0 నేను ఇది ప్రింట్ చేస్తాను. కాదనుకోండి, నేను ఈ పర్టికులర్ ఎల్స్ బ్లాక్ వస్తాను, ఈ సెకండ్ ఎల్స్ బ్లాక్ వస్తాను. ఈ ఎల్స్ బ్లాక్లో నేను ఏం చెక్ చేస్తాను, ఇఫ్ x = 0 అంటే ఈ 0 అని ప్రింట్ చేస్తాను. అనుకుందాం x = 0 కూడా కాదు, దెన్ మళ్ళీ ఎల్స్ బ్లాక్ వస్తాను, ఈ ఎఫ్కి సంబంధించినంత వరకు ఇది ఇక్కడ. సో ఇక్కడ ఈ ఎల్స్లో మళ్ళీ నేను ఇంకో కండిషన్ రాశానండి, ఇఫ్ కండిషన్ రాశాను, x = 0. ఒకవేళ నేను ఇచ్చిన x అనేది 1కి ఈక్వల్ అయితే నేను ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ చేస్తాను. వాల్యూ ఈజ్ 1 అని నేను ప్రింట్ చేస్తాను. అనుకుందాం నేను ఇచ్చిన వాల్యూ 2 కదండి. సో ఇక్కడ నేను ఇచ్చిన ఈ 3 కండిషన్స్ కూడా ఫాల్స్ అని మీకు అర్థమై ఉంటాయి మన కండిషన్లో. అంటే నేను ఇచ్చిన ప్రోగ్రాంలో
ఆ ఎక్స్ ఈక్వల్ టు లెస్ దెన్ 0 కూడా కాదు, ఎక్స్ ఈక్వల్ టు 0 కూడా కాదు, ఎక్స్ ఈక్వల్ టు 1 కూడా కాదు. దెన్ ఎప్పుడైతే ఈ కండిషన్ ఫెయిల్ అయిందో దీని ఎల్స్ పార్ట్కి వస్తానండి. ఇక్కడ నేను ఇక్కడ కూడా ఒక కండిషన్ ఇచ్చాను, ఎక్స్ ఈక్వల్ టు 2. దెన్ ఇక్కడ నా కండిషన్ ట్రూ అయింది కాబట్టి నేను ఈ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తానండి, వాల్యూ ఈజ్ 2 అని చెప్పేసి. అలాగే ఒకవేళ ఈ కండిషన్ కనుక ఫాల్స్ అయితే లాస్ట్ ఎల్స్ బ్లాక్ వస్తానండి. ఇక్కడ నేను ఏ పర్టికులర్ కండిషన్ మెన్షన్ చేయలేదు కాబట్టి అది 3 ఉండనివ్వండి, 4 ఉండనివ్వండి, ఇంకేదన్నా నెంబర్ ఉండనివ్వండి, అప్పుడు మనం గ్రేటర్ దెన్ 2 అని ప్రింట్ చేసే బ్లాక్ని ప్రింట్ చేస్తాం. ఐ హోప్ మీకు ప్రోగ్రామ్ ఈజీగానే అర్థమై ఉండొచ్చు. దీన్ని ప్రాక్టికల్గా మనం ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేద్దామండి. సో ఇంకా కొంచెం క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో లెట్ మీ టేక్ యూ టు ద ప్రోగ్రామ్ డైరెక్ట్లీ. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను మెయిన్ ప్రోగ్రాంలో ఆన్లైన్ కంపైలర్ తీసుకున్నానండి. నేను ఇక్కడ మెయిన్ ప్రోగ్రాంలో ఒక ప్రోగ్రామ్ ఆల్రెడీ మీకోసం రాసి ఉంచాను. నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఒకసారి ప్రోగ్రామ్ని అబ్జర్వ్ చేయండి. ఏదైతే ప్రోగ్రామ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానో అదే ప్రోగ్రామ్ని నేను ఇక్కడ రాసే ప్రయత్నం చేస్తాను. ఎక్స్ ఈక్వల్ టు 2 అండ్ ఎక్స్ లెస్ దెన్ 2 ఎక్స్ లెస్ దెన్ 0 ఒక కండిషన్, ఎక్స్ ఈక్వల్ టు 0 1 కండిషన్, ఎక్స్ ఈక్వల్ టు 1 కండిషన్, ఎక్స్ ఈక్వల్ టు 2 కండిషన్, అది కాకపోతే గ్రేటర్ దెన్ 2. దీన్ని మనం రన్ చేసి ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేద్దామండి. ఇక్కడ మీకు ఫుల్ ప్రోగ్రామ్ కనిపించకపోవచ్చు, బట్ నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి, అక్కడ మీరు ఒకసారి చూడొచ్చు. నేను దీన్ని పోర్ట్రేట్ ఫామ్లో చూపిస్తే మీకు ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రోగ్రామ్ కనిపిస్తుంది, జస్ట్ మీ అబ్జర్వేషన్ కోసం మాత్రమే. సో దీన్ని ఆల్రెడీ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి జస్ట్ విల్ రన్ అండ్ విల్ సీ ద అవుట్పుట్. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది అనేది ఒకసారి చూద్దాం. నేను ఇక్కడ బయటికి స్క్రోల్ చేస్తాను. వాల్యూ ఈజ్ 2 అండ్ ఇవి రెండుకి మనకు సంబంధం లేదండి. అవి రెండు ట్రూ ఉన్న ఫాల్స్ ఉన్న ఈ రెండు స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతాయి. దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ హలో వరల్డ్. మన ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళందరికీ కూడా అర్థమై ఉంటుంది. అయితే ఇక్కడ వాల్యూ ఎక్స్ ఈక్వల్ టు 2 ఇచ్చారు కాబట్టి మీరు అదొకటే చూపిస్తున్నారా సార్ అని మీరు అడగవచ్చు. మనం ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 2 బదులు ఎక్స్ ఈక్వల్ టు 1 ఇచ్చి దాన్ని రన్ చేసే ప్రయత్నం చేద్దామండి. నేను ఎక్స్ ఈక్వల్ టు 1 ఇస్తాను అండ్ ఎక్స్ ఈక్వల్ టు 1 ఉంటే వాల్యూ ఇస్ 1 అని రావాలి. అండ్ అది ఎట్లా ప్రింట్ అవుతుంది అనేది మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఓకే, లెట్స్ చేంజ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను అండి. అండ్ 2 బదులు నేను ఏం చేస్తున్నాను అంటే 1 ఇస్తున్నాను. సో ఇక్కడ 1 ఒకటే మనం చేంజ్ చేయాలనుకున్నాం కాబట్టి మనం ఒకసారి రన్ చేసి చూద్దామండి దీని ప్రోగ్రామ్ వాల్యూ ఏమొస్తుందో. ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, మనకు అవుట్పుట్ ఏమొస్తుందని చెప్పేసి. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మనకు అవుట్పుట్లో వాల్యూ ఈజ్ 1 అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ హలో వరల్డ్. ప్రోగ్రామ్ చూస్తే మీకు అర్థమై ఉండొచ్చు. అవి రెండు ఎందుకు వస్తున్నాయంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం ఒకవేళ ఎక్స్ ఈక్వల్ టు 1 ఇస్తే ఇఫ్ ఎక్స్ లెస్ దెన్ 0 అయితే కాదు కదండి. సో ఇది ఎల్స్ ఇఫ్కి వస్తుంది. ఎక్స్ ఈక్వల్ టు 0 ఎలాగో 0 కాదు కాబట్టి మళ్ళీ ఎల్స్ ఇఫ్లోకి వస్తుంది. ఎక్స్ ఈక్వల్ టు 1 కదా, కాబట్టి దాని బ్లాక్లో ఏదైతే స్టేట్మెంట్ ఉందో అది ఎగ్జిక్యూట్ చేస్తుంది, వాల్యూ ఈజ్ 1. మరి సార్ ఎక్స్ ఈక్వల్ టు 2 చేయదండి. ఎందుకంటే ఇక్కడ ఈ బ్లాక్ ట్రూ అయింది కాబట్టి ఈ బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేసింది ఇది, వాల్యూ ఈజ్ 1 అని చెప్పేసి. వాల్యూ 2 దగ్గరికి వెళ్ళదు. ఎప్పుడు ఇది వాల్యూ 2 దగ్గరికి వెళ్తుంది? ఒకవేళ 1 అనేది ఫాల్స్ అయితే, అంటే మనం ఈ ల్యాడర్లో ఫస్ట్ స్టెప్ ఎక్కిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎక్కిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎలా అయితే మనం ఎక్కుతామో ఇచ్చానో సేమ్ అదే కాన్సెప్ట్లో మనం ఇఫ్ ఎల్స్ ల్యాడర్ని యూజ్ చేస్తాం. అంటే ఒకవేళ ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయితే నెక్స్ట్ వన్, ఆ నెక్స్ట్ కండిషన్ ఫెయిల్ అయితే నెక్స్ట్ వన్, అలా. ఓకే, ఐ హోప్ మీ అందరికీ కూడా ప్రోగ్రామ్ ఈజీగానే అర్థమైంది అనుకుంటున్నాను. మీరందరూ కూడా ఎగ్జామ్లో రాయొచ్చు ఒకవేళ మీకు క్లియర్గా ఉంటే. సో ఐ హోప్ సో ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ పీపుల్. ఒకవేళ మీకు ఈ వీడియోస్ కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని కొత్తగా ఉంటే. మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే రేపే ఎగ్జామ్ ఉండొచ్చు కాబట్టి అట్లీస్ట్ ఫస్ట్ యూనిట్ వీడియోస్ని నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను విదిన్ ద ఎగ్జామ్. సో ఐ హోప్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ పీపుల్. మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.